హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ తేంటే సుబ్రహ్మణ్యం. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేటప్పటికి ఒక వ్లాగ్ గురించి చూపించబోతున్నాను అనమాట. ఈ వ్లాగ్ వచ్చేటప్పటికి రీసెంట్గా మా ఇంటి పేరు మీకు తెలిసే ఉంటుంది, మిత్తింటి అని. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లేకపోతే నా వీడియోస్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి తెలిసే ఉంటుంది. మా ఇంటి పేరు వచ్చేటప్పటికి మిత్తింటి. సో మా ఇంటి పేరు మీద ఉన్న వాళ్ళందరం ఒక చోట కలుసుకున్నాం అనమాట, విజయవాడలో. సో మీలో ఎంతమందికి మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ ఇంటి పేరు ఉన్నవాళ్ళు ఎంతమందికి తెలుసు? సో ఎక్కడెక్కడ ఉన్నారు అనేది మీకు ఎవరికైనా తెలుసుకున్నారా? సో ఇదైతే మాకు ఫస్ట్ టైం అనమాట. సో మా ఇంటి పేరు మిత్తింటి కదా, మిత్తింటి అనే ఇంటి పేరు అండ్ మిథునకుల గోత్రం ఎవరికైతే ఉందో వాళ్ళందరం ఒక చోట కలిసామండి. అది విజయవాడలో నవంబర్ 24న 2024 మొన్న రీసెంట్ సండే మేమందరం కలుసుకున్నాం అనమాట. నియర్లీ 100 ఫ్యామిలీస్ దాకా వచ్చినాయి అండ్ మోర్ దెన్ 300 పీపుల్ వచ్చారనమాట. సో నేనే షాక్ అయ్యా అనమాట. అసలు ఏంది, మా ఇంటి పేరు మీద ఇంతమంది ఉన్నారా, ఇంతమంది మాకు కాంటాక్ట్స్ ఉన్నారా అని. సో ఎక్కడెక్కడోళ్ళు అందరూ వచ్చారండి. అండ్ నెక్స్ట్ ఒకళ్ళైతే ఒక ఫ్యామిలీ వాళ్ళైతే వాళ్ళ అబ్బాయిది పెళ్ళి రేపు పొద్దునే, కానీ ఇవాళ ఈవెంట్ కోసం వచ్చారండి, అందరినీ కలుద్దామని. సో పరిచయ వేదిక అనేది ఇంపార్టెంట్ కదా, అసలు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది తెలుసుకోవాలి కదా. అండ్ అంతేకాకుండా కొంతమంది మిస్ అయ్యారు వాళ్ళ పనుల వల్ల. సో నెక్స్ట్ ఇయర్ మేబీ అందరం కలుసుకోవచ్చు. సో దీనికి మాత్రం మెయిన్ హెడ్ వచ్చేటప్పటికి అంటే ఆయన సంకల్పంతోనే ఇదంతా జరిగింది. సో మిత్తింటి చంద్రశేఖర్ ఆజాద్ గారని ఆయన విజయవాడలో ఉంటారు. సో ఆయనే ఇదంతా ఈవెంట్ అంతా క్రియేట్ చేయడం, గ్యాదర్ చేయడం చాలా ఆయన ఒక్కడే చేశాడనమాట. సో 2019లో చేద్దాం అనుకున్నారు, బట్ కరోనా వచ్చేటప్పటికి అయిపోయింది. అండ్ సో అట్లా చైన్ రియాక్షన్స్ అన్నీ అంటే డీటెయిల్స్ అన్నీ కనుక్కుంటూ ఉంటారు కదా, ఒకరి తర్వాత ఒకరు షేర్ అవుతూ అట్లా చిన్నగా తీసుకొచ్చి 100 ఫ్యామిలీస్ దాకా లాక్కొని వచ్చారండి. అది మాత్రం చాలా గ్రేట్. అసలు నేనే షాక్ అయ్యాను, ఏంది ఎంతమంది ఉన్నారా, 100 ఫ్యామిలీస్ దాకా ఉన్నారా. అండ్ డిఫరెంట్ స్టేట్స్ నుండి కాదు, అందరు తెలుగు వాళ్ళే. ఓకే, సో నేను కూడా చుట్టాలు ఎవరెవరు ఉన్నారో అని తెలుసుకున్నాను. చాలామంది వచ్చారు, కాకపోతే అందరూ చాలా పెద్దవాళ్ళే, నాకన్నా చాలా 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 పెద్దవాళ్ళు. సో బట్ ఎవరైతే ఏమైంది, మనకైతే కాంటాక్ట్స్ ఉన్నారని తెలిసింది, ఎంతమంది ఉన్నారని తెలిసింది కదా. సో ఆ విధంగా మేమందరం కలుసుకోవడం జరిగింది. మిత్తింటి వారి కార్తీక వన సమారాధన ఆత్మీయ కలయిక అనేదన్నమాట. సో మేమేమేం జరుపుకున్నాము అంటే జస్ట్ ఈవెంట్స్ లాగా జరుపుకున్నాము, అందరం కలుసుకున్నాం, పరిచయ వేదిక ఇవన్నీ జరిగినాయి. సో నార్మల్గా బ్రీఫ్గా చూపిద్దామని చెప్పి సో ఇలాంటి ఈవెంట్ కూడా ఒకటి జరిగింది, మనం కూడా జరుపుకోవచ్చేమో అనే ఒక ఆలోచన ఎవరికైనా వస్తుందేమో అని చెప్పి నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అసలు మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, మన ఇంటి పేరు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అని తెలుసుకోవచ్చు కదా. సో మీరు కూడా ప్రయత్నిస్తే ఖచ్చితంగా అయ్యిద్ది. సో ఏదో ఒక రోజు ఈవెంట్ అయితే సక్సెస్ అయ్యిద్ది కదా. సో ఆ విధంగానే ఆయన చంద్రశేఖర్ ఆజాద్, మిత్తింటి చంద్రశేఖర్ ఆజాద్ గారు ఇలా చేసుకుంటూ వస్తే ఇప్పటికి ఈవెంట్ అనేది ఫైనలైజ్ అయింది, సక్సెస్ కూడా అయింది. సో ఆ విధంగా మీరు కూడా కుదిరితే చేసుకోండి అని. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చూపించదలుచుకుంది. సో వీడియో అంతా చూడండి అండ్ మీరు కూడా కుదిరితే మీరు కూడా ఫ్యామిలీ గ్యాదరింగ్ అనేది చేసుకోండి. అండ్ ఇది కూడా ఫస్ట్ టైం జరిగిందనమాట, మా మిత్తింటి వారి ఆత్మీయ కలయిక అనేది. సో ఇప్పటి నుండి ప్రతి సంవత్సరం కలుసుకుంటాం అని అనుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఇట్లానే కార్తీక వన సమారాధనకి లేకపోతే ఏదో ఒకటి కలుసుకుంటానే ఉంటాం కూడా. సో అది ఫ్రెండ్స్, మీరు కూడా కుదిరితే గ్యాదర్ అవ్వండి. ఈ వీడియోలో నేను జస్ట్ ఆ రోజు అంతా ఏం జరిగింది ఏంటి అనేది చూపించబోతున్నాను అంతే ఫ్రెండ్స్. ఓకే, సో వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మా ఈవెంట్ జరిగిన ప్రదేశం అయితే ఇది ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఈకో పార్క్. ఇక్కడైతే ట్రెక్కింగ్ ఉంటుంది, నెక్స్ట్ గ్రీనరీ చాలా బాగుంటుంది, పిల్లలకి గేమ్స్ ఆడుకోవడానికి ఉంది, చాలా పెద్ద ప్లేస్ అనమాట. అండ్ చాలా బాగా గ్రీనరీ ఉంది, ట్రెక్కింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ మేము ఈవెంట్ జరుపుకునే రోజే వేరే వాళ్ళు కూడా జరుపుకుంటూ ఉన్నారు, అంటే అంత పెద్ద ప్లేస్ అనమాట. సో అక్కడ చాలా బాగుంది ప్లేస్ కూడా, ట్రీస్ ఉన్నాయి, చాలా ఇది ఉంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫ్యామిలీస్ అందరి ఫోటోలు అనేవి డిస్ప్లే చేయడం జరిగింది బ్యానర్లో, ఎవరెవరు వస్తున్నారు అండ్ ఈ మిత్తింటి ఫ్యామిలీస్ అందరూ కలిపి
ఈ బ్యానర్లోనే నియర్లీ 54 ఫ్యామిలీస్ అయితే వచ్చినాయి, ఫ్యామిలీ ఫొటోస్. అండ్ ఇంకా చాలామంది పంపించాల్సి ఉంది, పంపించలేదు. లేకపోతే ఇంకా ఎక్కువ మంది వచ్చేవాళ్ళు అండ్ ఎక్కువ ఫోటోలు అనేవి ఉండేవి, ఎక్కువ ఫ్యామిలీస్ కలుసుకునే వాళ్ళం. సో ఇంకా చాలామంది వరకు తెలియకపోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇయర్కి అట్లా చిన్నగా పెంచుకుంటూ వెళ్తూ ఈవెంట్ అనేది మళ్ళీ జరుపుకుంటూ సక్సెస్ అనేది జరుపుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇది వచ్చేసరికి పిల్లలు ఏరియా అనమాట. సో కిడ్స్ ప్లే జోన్ చెప్పా కదా, పిల్లలకి అందరికీ ఉపయోగపడే గేమ్స్ అనేవి ఉంటాయని. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మా ఈవెంట్ వచ్చేటప్పటికి మార్నింగ్ 9 కల్లా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మార్నింగ్ 9 కల్లా వెళ్తుంటే సత్యనారాయణ స్వామి వ్రతాలు అనేవి జరిగినాయి. సో మేము కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం లేట్గా వెళ్ళడం జరిగింది. ఈ పాటికి సత్యనారాయణ స్వామి వ్రతాలు అనేది అయిపోయినాయి అనమాట. బట్ కావాలనుకున్న వాళ్ళు 9 కల్లా వెళ్ళారు, చాలామంది వచ్చారు అప్పటికే. సో వాళ్ళు కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుకున్నారు. కార్తీక వన సమారాధనలో జరిగిన సత్యనారాయణ స్వామి వ్రతాలు అయిపోగానే మరి పరిచయ వేదికలు అనేది జరిగింది. అంటే అసలు మెయిన్ ఉద్దేశమే అది కదా. అంటే అసలు ఆ మిత్తింటి వంశం అనేది ఎక్కడి నుండి వచ్చింది, ఎలా ఎదిగింది, అండ్ ఎవరెవరు ఎక్కడి నుండి వచ్చారు అనే ఫ్యామిలీస్ అనేవి వాటన్నిటి గురించి చెప్పుకోవడం జరుగుతూ ఉందన్నమాట. సో అవి కొంతమంది చెప్పేసరికి మనకి లంచ్ టైం అనేది అయింది. సో లంచ్ చేయడానికి వచ్చాం. సో మన కార్తీక వన సమారాధన ఫుడ్ తినటం అయిపోయిన తర్వాత లేడీస్కి పరమ పద సోపానము అనే గేమ్ అనేది కండక్ట్ చేశారు. అండ్ ఇది ఒకటే కాదు, చాలా గేమ్స్ అనేది కండక్ట్ చేశారు. అవి కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. కొన్ని గేమ్స్ అయితే బాగా కొన్ని క్రియేటివ్గా ఉన్నాయి. అంటే నేను ఫస్ట్ టైం చూశాను అనమాట. సో ఆ విధంగా లేడీస్ కూడా చాలామంది బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సో ఇక్కడ వాళ్ళు అందరూ మా చుట్టాలే, రిలేటివ్సే. ఎందుకంటే అందరూ మిత్తింటి వారి ఫ్యామిలీస్ కదా. సో ఆ విధంగా అట్లా జరిగినాయి అనమాట పరమపద సోపానం. అండ్ ఇతర గేమ్స్ కూడా చాలా బాగున్నాయి, బాగా కండక్ట్ చేశారు. ఈ పరమపద సోపానం ఏంటంటే స్నేక్ అండ్ ల్యాడర్స్ అనమాట. సో ఒక్కొక్కళ్ళు డైస్ తీసుకొని ఎంత పడితే అంత మనమే పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. సో పాము వచ్చినప్పుడు కింద పడటం, ల్యాడర్ వచ్చినప్పుడు పైకి వెళ్ళడం. ఎవరైతే హైయెస్ట్ నెంబర్లో ఉంటారో వాళ్ళు గెలిచినట్టు, ఫస్ట్ వాళ్ళకి గిఫ్ట్. సో ఈ గేమ్ కొంచెం కొత్తగా ఉంది, ఇది కూడా లేడీస్కే. ఇదేంటంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, మిర్రర్ మీద ఆ కాయిన్స్ అనేది పెట్టారు. ఆ కాయిన్స్ అన్ని పెట్టి ఇప్పుడు మనం ఒక గుంపుగా తీయాలన్నమాట. గుంపుగా ఎవరైతే ఎక్కువ తీస్తారో, అంటే టైం లిమిట్ ఉంది 30 సెకండ్స్ ఐ థింక్. సో ఇందాక పరమపద సోపానానికి 1 మినిట్, దీనికేమో 30 సెకండ్స్ ఎంతో ఉన్నట్టుంది. సో ఈ ఎంతమంది అయితే కుప్పెడితో ఎన్ని ఎక్కువ వస్తే వాళ్ళు హైయెస్ట్ అనమాట. సో ఇదైతే కొంచెం కష్టంగానే ఉంది, ఎందుకంటే అన్ని కాయిన్స్ అనేది స్ట్రక్ అయిపోతూ ఉంటాయి, మళ్ళీ మిర్రర్లో నుండి అది తీసుకోవడానికి కుదరకపోవచ్చు. సో ఈ గేమ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాంగిల్స్ గేమ్ అనమాట. సో డైస్ వేయాలి. ఆ డైస్ వేసిన తర్వాత మన ఎంత నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్తో పిన్నీస్తో అక్కడున్న బ్యాంగిల్స్ తీసి ఇక్కడ వేయాలన్నమాట. మళ్ళీ మైనస్, ప్లస్ అలా ఏదో ఉంటుంది, ఆడ్ ఇవని. ఇది కూడా బాగుంది. నెక్స్ట్ గేమ్ వచ్చేటప్పటికి ఈ విధంగా అనమాట. సో చూస్తున్నారు కదా, మార్బుల్స్ అనేవి అక్కడున్న టనల్లో నుండి తర్వాత ఆ కప్పులోకి అనేది వేయాలన్నమాట. సో ఇది స్ట్రైకర్ లాగా. సో ఈ విధంగా ఈ గేమ్ కూడా పెట్టారు. ఇది కూడా చాలా బాగుంది, నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా. సో అంటే నాకు కొంచెం అన్నీ కొత్తగా కనపడ్డాయి, ఇలాంటి గేమ్స్ నేను ఎప్పుడు చూడలేదు. అండ్ చాలామంది పార్టిసిపేట్ చేశారు. అన్నీ లేడీస్ గేమ్సే చూపిస్తున్నాయి ఏందయ్యా అని అంటే, సో అక్కడ ఎక్కువ వాళ్ళే పార్టిసిపేట్ చేశారు, ఎక్కువ గేమ్స్ వాళ్ళకే ఉన్నాయి, మిగతా వాళ్ళకి అంత ఎక్కువగా జరగలేదు. సో అది సంగతి. ఆఫ్టర్నూన్ అయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల మైక్ అనేది లేదనమాట. ఎందుకో కరెంట్ తీసేశారు. చాలా సేపు ఆఫ్టర్నూన్ అంతా మ్యాక్సిమం కరెంట్ అయితే లేదు. సో మైక్ అనేది వాడలేదు. సో ఈ లోపల ఆయన కూడా మా రిలేటివే. సో అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఒక పాతకాలం పాట అండ్ డైలాగ్ లాగా చూపిస్తున్నారనమాట. అక్కడ నించున్న యాంకర్ అనమాట. సో ఆయన ఏజ్ వచ్చేటప్పటికి 68 ఉంది. అయినా కానీ ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారంటే మాట్లాడటం కానీ అండ్
చూడండి యాక్షన్, మేము కూడా అలా చేయలేకపోయాం. సో నిజంగా అది గ్రేట్ అండ్ అభినందించగలిగిన విషయం. ఫ్రెండ్స్, చెప్పా కదా, మిత్తింటి చంద్రశేఖర్ ఆజాద్ గారు, ఆయన ఒక్కటి సంకల్పంతోనే ఈ ఈవెంట్ అనేది జరిగింది. సో మీరు చూస్తున్నారు కదా, అక్కడ కూర్చున్న వారే ఆయన మిత్తింటి చంద్రశేఖర్ ఆజాద్ గారు. ఆయన కూడా మా రిలేటివే. సో అంతా అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అందరు రిలేటివ్స్ అని. సో వాళ్ళకి సన్మానం చేస్తున్నారు అనమాట. సో ఈ ఈవెంట్ అనేది గ్రాండ్గా సక్సెస్ అయిందని, ఎంతమందిని గ్యాదర్ చేసినందుకు, ఈవెంట్ బాగా సక్సెస్ చేసినందుకు ఆయనకి సన్మానం అనేది చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకో గేమ్ వచ్చేటప్పటికి ఒక చైర్కి లక్కీ చైర్ అనే స్టిక్కర్ అనేది అతికించడం జరిగింది. అది ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇచ్చారు. నెక్స్ట్ గేమ్ వచ్చేటప్పటికి లక్కీ డ్రా అనమాట. సో మీరు చూడొచ్చు అదృష్టవంతులు అని. సో దాని మీద మా ఫోన్ నెంబర్ అనేది రాయడం జరిగింది. ఆ లక్కీ డ్రా ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఒక గిఫ్ట్ అనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈమెకి లక్కీ చైర్ అనే గేమ్లో గిఫ్ట్ వచ్చింది అండ్ వెంటనే లక్కీ డ్రాలో కూడా గిఫ్ట్ వచ్చింది అనమాట. సో 2 సార్లు విన్ అయ్యారు వెంటనే. చాలా లక్కీ అనమాట. సో ఆ విధంగా ఎవరికి రాలేదు. ఈ లక్కీ డ్రా అనేది 3 మెంబర్స్కి ఇచ్చారు. 3 మెంబర్స్కి గిఫ్ట్లు ఇచ్చారు. సో ఈ గేమ్ కూడా చాలా బాగా జరిగింది. అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు అండ్ వాళ్ళ లక్ని తెలుసుకున్నారు. లక్కీ డ్రా అయిపోయిన తర్వాత లేడీస్కి గేమ్స్ అనేది కండక్ట్ చేశారు కదా, వారికి గిఫ్ట్స్ అనేది ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు తీసుకునే వాళ్ళు మా అమ్మ అనమాట. సో గేమ్స్లో పార్టిసిపేట్ చేసింది, గిఫ్ట్స్ అనేది సంపాదించింది. అండ్ నెక్స్ట్ ఈమె మా పిన్ని కూడా గేమ్స్లో అనేది పార్టిసిపేట్ చేసింది అండ్ ఆమె కూడా గిఫ్ట్స్ అనేది గెలుచుకుంది అనమాట. సో వీళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ అందరి గురించి తెలుసుకున్నారు. అండ్ మా ఫ్యామిలీ, మా మిత్తింటి ఫ్యామిలీ, మా పిన్ని, బాబాయ్, నేను, మా అమ్మ, మా తమ్ముడు. తర్వాత గేమ్ వచ్చేటప్పటికి హౌసీ గేమ్ అండి. సో ఈ హౌసీ గేమ్లో జల్దీ 5, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అండ్ ఫుల్ హౌసీ వచ్చేటప్పటికి 5 మెంబర్స్కి ఇచ్చారు. నార్మల్ అన్నీ సింగిల్గానే ఇచ్చారు. దాంట్లో కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారు. ఈ విధంగా గేమ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో పవర్ కనుక ఉండుంటుంటే ఇంకా చాలా బాగా జరిగి ఉండేది. సో మైక్ లేకపోవడం వల్ల కొంచెం తగ్గింది. బట్ నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాను. అండ్ చాలామంది దూర ప్రాంతాల నుండి వచ్చారు ఫ్యామిలీస్, చాలా బాగా ఎంజాయ్ చేశారు. అందరూ ఇంటరాక్ట్ అయ్యారు, అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు, గేమ్స్లో గెలుచుకున్నారు అండ్ బాగా జరిగింది. నాకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా మా మిత్తింటి వారి కార్తీక వన సమారాధన గురించి. సో ఈ విధంగా మేము చాలా ఎంజాయ్ చేసాము అండ్ అందరం కలుసుకున్నాం, బాగా గేమ్స్ ఆడుకున్నాం, అందరం పరిచయం చేసుకున్నాం. సో నాకు చుట్టాలు ఉన్నారని తెలుసుకున్నాను. సో ఎక్కడెక్కడ ఉన్నారు అనేది కూడా తెలిసింది. సో ఎంతమంది ఉన్నారని కూడా మాకు అర్థమైందనమాట. ఇంకా చాలా తక్కువ మంది వచ్చారు. ఇంకా నెక్స్ట్ ఇయర్స్లో ఇంకా ఎక్కువ మందిని పోగు చేస్తానని చెప్పారు ఆయన. సో ప్రతి సంవత్సరం వీలైతే ఆ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసుకుంటామని కూడా మేము అనుకున్నాము. ఓకే, సో ముందుగా అయితే అసలు ఈ ఈవెంట్ క్రియేట్ చేసిన ఆయన చంద్రశేఖర్ ఆజాద్ గారికి కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ. ఎందుకంటే అందరినీ గ్యాదర్ చేసి ఇంత తీసుకురావటం అంటే అది ఈజీ టాస్క్ కాదు. అండ్ అంతేకాకుండా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇచ్చారండి. అండ్ తర్వాత ఎవరైతే ఫ్యామిలీస్ వచ్చారో వాళ్ళందరికీ కూడా చాలా గిఫ్ట్లు ఇచ్చారు. బ్యాగ్ కానీ, మొబైల్ స్టాండ్ అని, ఇట్లా ఇంకా కార్తీక వన సమారాధనకి ఎట్లా అయితే ఇస్తారో అట్లా ఇచ్చారు మామూలుగా. సో అది కూడా మళ్ళీ ఆయన సొంత ఖర్చుతో అండి. అంటే కొంతమంది డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, బట్ ఎక్కువ శాతం ఆయనే ఖర్చు. ఓకే, అండ్ మమ్మల్ని కూడా ఎప్పుడు మనీ అయితే అడగలేదు. ఓకే, అసలు ఆ మనీ మ్యాటరే లేదనమాట. సో ముందలైతే అందరినీ గ్యాదర్ చేయాలనుకున్నాడు, గ్యాదర్ చేశాడు. ఈవెంట్ బాగా సక్సెస్ఫుల్గా రన్ అయింది, అంతా బాగా జరిగిందనమాట. సో అది ఫ్రెండ్స్, మీరు కూడా వీలైతే మీ ఇంటి పేరు వాళ్ళతో కుదిరితే, అంటే మేమేదో చేసుకున్నామని కాదు, మీరు కూడా ఒకసారి ప్లాన్ చేసుకోండి. సో అసలు ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఏంటి, మనకు కూడా చుట్టాలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది తెలుసుకోవచ్చు కదా. సో అలా అనమాట, కాంటాక్ట్స్ పెరుగుతాయి, అట్లా ఆ ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మా మిత్తింటి వారి కార్తీక వన సమారాధన గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అంటిల్ దెన్ దిస్ ఈజ్ సుబ్రహ్మణ్యం సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.